10,000 సభ్యత్వం ఎటు చేయగలే అందుకే చెప్పారా? అంటే ఏంటి మీరేమనుకుంటున్నారు జర్నలిస్టులని? చాలా 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 తక్కువ అంచనా వేస్తున్నారు కేఏ పాల్ గారు. నేను కూడా వన్ ఆఫ్ ది జర్నలిస్ట్గా మీ ప్రెస్ మీట్లకు అటెండ్ అయిన జర్నలిస్ట్నే. మా మీడియా వాళ్ళు, మా మీడియా మిత్రులు మిమ్మల్ని చూపిస్తేనే మీరు ప్రపంచానికి కనపడతారు. మీ గురించి రాస్తేనే పేపర్లో వార్తలు తెలుస్తాయి. సోషల్ మీడియా అయినా, శాటిలైట్ అయినా, ఇప్పుడు ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అందరూ కూడా మీరు ఏ ప్రెస్ మీట్ పెట్టాలన్నా, మీరు ఏం చెప్పాలన్నా వాళ్ళు కవర్ చేస్తేనే జరుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నాకు పర్సనల్గా ఎటువంటి గ్రడ్జ్ లేదు. నిన్నటి వరకు మీ మీద నాకు చాలా గౌరవం, అభిమానం ఉంది. చేతులారా మీరే ఈరోజు మీరుగా ఈ పరిస్థితి తెచ్చుకున్నారు కేఏ పాల్ గారు. అసలు మీరు మీటింగ్లు అంటారు, మీటింగులు ఒక టైం చెప్తారు, ఇంకో టైం కండక్ట్ చేస్తారు, రాత్రికి రాత్రి మీరు మళ్ళీ జంప్ అయిపోతారు, ఎక్కడ పోతారో తెలియదు. మీకోసం క్యూలు పడుతున్నారు జనాలు కలవడానికి, మీరేదో చేసేస్తారని చెప్పేసి. మీరు మాత్రం టైం చెప్పరు, ఒక పంక్చువాలిటీ ఉండదు, ఒక సరైన ప్రణాళిక ఉండదు. ఇంకెన్ని రోజులు ఉందండి ఎలక్షన్స్కి? 6 నెలల్లో సంవత్సరం ఉందనుకుంటున్నారా మీరు? మాట అంటే మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు, మాట అంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు, మాట అంటే మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దోచేసుకుంటున్నారు, పెట్టేసుకుంటున్నారు అని అంటున్నారే, మరి మీరు చేస్తుంది ఏంటని నేను ప్రశ్నిస్తున్నా. ఎవరు ప్రశ్నించరు అనుకున్నారా? ప్రశ్నించే గొంతు రాదనుకున్నారా? లేకపోతే మీరు ఇంటర్నేషనల్ ఐకాన్ కాబట్టి ఇక్కడ లోకల్ వాళ్ళకంత సీన్ లేదు, వీళ్ళకంత డబ్బు లేదు అనుకున్నారా? ఎవరో ఒకళ్ళు ఉంటారండి ప్రశ్నించే వాళ్ళు. మీరు చేసే తప్పుల్ని ఎత్తి చూపే నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి. మీరు ఇంకో మాట కూడా అన్నారు, ఏంటి ఆమె శ్వేతారెడ్డి ఎందుకు వచ్చిందో నాకు తెలీదు, సో మీడియా పబ్లిసిటీ కోసమా? మీడియా పబ్లిసిటీ కరెక్ట్గా 2007లో నా జర్నలిజం కెరియర్ నేను స్టార్ట్ చేశానండి. ప్రపంచం అంతా తెలుసు. 2007 నుంచి నేను 2011 వరకు ఎన్టీవీలో చేశాను. తర్వాత 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సివిఆర్ అనే సంస్థలో 6 సంవత్సరాలు చేశాను. తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా, ఐ డ్రీమ్, భవానీ హెచ్డి, సుమన్ టీవీ అని సోషల్ మీడియాలో ఇప్పుడు నేను ప్రస్తుతం కొన్ని ఛానల్స్కి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా కూడా పనిచేస్తున్నాను. ఇది అందరికీ తెలుసండి. నన్ను గత 12-13 సంవత్సరాలుగా జనాలు చూస్తూనే ఉన్నారు. కొత్తగా కేఏ పాల్ గారు పార్టీ ద్వారా నేను పబ్లిసిటీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రెస్ మీట్లో అప్పుడు గతంలో కూడా చెప్పారు, నేను ఒకవేళ సభ్యత్వం చేయకపోతే నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్తానండి, లేకపోతే మీరే అనౌన్స్ చేయండి, సిస్టర్ ఫెయిల్ అయిపోయింది, నేను ఈ టికెట్ వేరే వాళ్ళకి ఇస్తాను. అది చాలా గౌరవంగా ఉండేది. మీరు ఆ పని చేస్తుంటే చాలా గౌరవంగా ఉండేది, మీ కాళ్ళకు దండం పెట్టేదాన్ని. కానీ మరి మీరు తొందరపడి ఈ పని చేశారు, నా చేత ఇలా మీరు మాట్లాడిస్తున్నారు. మీరే ప్రధాన కారణం. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రజాశాంతి పార్టీ ముసుగులో జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అది మీడియా ముందుకు తీసుకురావడానికి ప్రధాన కారకులు మీరే. మీరు ప్రతిసారి చెప్తున్నాను, నేను ప్రెస్ మీట్ పెట్టి మీ పేరు చెప్పుకొని ప్రమోషన్ తెచ్చుకునే స్థాయిలో నేను లేను కేఏ పాల్ గారు. మీరు ఇన్ని రోజులు లేరేమో. నేను లోకల్ అండి. ఏపీ, తెలంగాణ, తెలుగు వారు ఉన్న వాళ్ళు ప్రతి చోట శ్వేతారెడ్డి ఒక జర్నలిస్టు, ఆమె ఇంటర్వ్యూలు చేస్తుంది, ఆమె శాటిలైట్ కూడా పనిచేస్తుంది అనే విషయం తెలుసండి. మీరు మొన్న వచ్చారు, మీరు ఎలక్షన్స్ దగ్గర పడుతుందని చెప్పి మొన్న వచ్చారు మీరు. అఫ్కోర్స్ యూ ఆర్ ఏ ఇంటర్నేషనల్ ఐకాన్, ఐ నో. నేనే చెప్తా, మీరు చూసారా ఆ వీడియోస్ కూడా. అంటే ఒకనొక జర్నలిస్ట్ మిత్రులు నాకు చెప్పారండి, నేను వినలేదు. శ్వేత గారు మీ ఎర చూపించి, మీ శ్వేతారెడ్డి మీ మీడియా గ్లామర్ చూపించో, లేకపోతే ఆ జర్నలిస్టం అనే పదాన్ని చూపించో, మీ పేరు చూపించుకుని ఆయన పార్టీలోకి ఇంకొంతమందిని చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తే నేను అయ్యో ఎందుకండి అని, చాలా మంచి వ్యక్తి, నా పేరు చూసుకుని లేదండి అదే జరుగుతుంది, మీరు జాగ్రత్త పడండి అన్నా కూడా నేను వినలేదు. మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మా 10,000 సభ్యత్వాలు చేస్తే, మా మీటింగులు కూడా మా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మేము ఆరిపోతాం. ఇంకా మేము కష్టపడి రేంబోళ్ళు కష్టపడి ఈ ఇంటర్వ్యూలు చేస్తూ ఎండనక వానక చేసి సంపాదించిందంతా మీకు ప్రజాశాంతి పార్టీ కోసం పెట్టేస్తే మీరు వచ్చి మీటింగులు కండక్ట్ చేస్తారు. అది కూడా మీటింగులు కంటే మేము డబ్బులు పెడితే, మా రక్తం పిండి డబ్బులు పెడితే మీరు వచ్చి మాట్లాడతారా? మీరు వచ్చి ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇస్తారా? కరెక్ట్ కాదు పాల్ గారు, ఇది అసలు కరెక్ట్ కాదు. మీరు గతంలో పాల్ వేరు, ఇప్పుడు పాల్ వేరు.
గతంలో మీరు చేశారు, అది ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటారు. ఈ రోజు మీరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, నన్ను ఒక కామెడీ పీస్ అంటున్నారు, నన్ను ఒక పిచ్చోడు అంటున్నారు అనేది ఎందుకు అంటున్నారో ఒక్కసారి ఆలోచిస్తున్నారా మీరు? మీ పార్టీలో చేరినందుకు నేను కామెడీ పీస్ అని ఇప్పుడు ఒక సిన్సియర్ జర్నలిస్ట్ గా ఇప్పటి వరకు వర్క్ చేసి మీ పార్టీలో చేరి నేను కామెడీ పీస్ అయ్యాను. ఇప్పుడు మీరు హిందూపురానికి అసలు మీరు విజిట్ చేశారా ఒక్కసారైనా? అంతకుముందు బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పారు మీరు సో కాల్డ్ శాటిలైట్ ఛానల్లో. మీకు బాలకృష్ణ ఎవరో తెలీదు, లోకేష్ ఎవరో తెలీదు, పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు, ఎవ్వరు తెలియదు మీకు. మీ నోట్ల నుంచి వచ్చేది ట్రంప్ వస్తాడు, ఒబామా వస్తాడు, హిల్లరీ క్లింటన్ పాప ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ రైతు కూడా వాళ్ళ పేర్లు తెలియదు. ఏ రైతులకైతే మీరు సాయం చేయాలనుకుంటున్నారు, ఏ రైతుకు కూడా ట్రంప్, ఒబామా, హిల్లరీ క్లింటన్ వాళ్ళు మీ పేరు ప్రస్తావిస్తారు. ఇంటర్నేషనల్ ఐకాన్స్, వాళ్ళ పేర్లు వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి ఒకటే తెలుసండి, మమ్మల్ని ఆదుకునే నాయకుడు వస్తే చాలు, పూట గడిస్తే చాలు, మా పంటలు ఎండిపోతున్నాయి, మాకు మంచి నీళ్లు, 24 hours కరెంటు, మంచి హాస్పిటల్స్, స్కూల్స్ వస్తే చాలు, కనీస అవసరాలు అంటారు కదా, కనీస అవసరాలు కనీస సౌకర్యాలు కల్పిస్తే చాలు అనుకునే వాళ్ళు వాళ్ళకి ఎందుకండి? మీరు 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 లిబియాలో ఏం చేస్తారో వాళ్ళకి ఎందుకు, సర్బియాలో ఏం చేస్తారో వాళ్ళకి ఎందుకు? అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు కేపాల్ గారు మీరు ఒక్క లాజిక్ మర్చిపోతున్నారు. ఇక్కడ నోరు తెరిస్తే మిలియన్స్ ట్రిలియన్స్ అంటున్న వ్యక్తి ఈ రోజు అమరావతి డెవలప్మెంట్ గురించి చంద్రబాబు నాయుడు గారు నా తరపున నేను ఒక 10 కోట్లు మీకు ఇస్తున్నానండి అని మీరు ఎందుకు ఆయనకు సహాయం ఇవ్వలేదు? ఆయన ఈరోజు ఇంత కష్టపడుతున్నారు కదా, ఢిల్లీలో కూడా కూర్చున్నారు కదా, ఆయన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి సంబంధించి ప్రత్యేక హక్కు మీద పోరాడుతున్నారు కదా, ఎవరైనా మాతో కలిసి రావచ్చు అని పొద్దున్న నుంచి కొట్టుకుంటున్నారు కదా, మీరు ఎందుకు పోలేదు? మీరు ఎందుకు 10 కోట్ల రూపాయలు మీరు ఎందుకు ఇవ్వలేదు? మీ దగ్గర ట్రిలియన్స్ మిలియన్స్ ఉన్నాయి కదా. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాశాంతి పార్టీ పెట్టి కండువాలు కప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాతనే చెయ్యాలా మేలు? ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది కదా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ పిలుస్తున్నారు, మీరెందుకు ముందడుగు వేయలేదు? మీరెందుకు ఏపీ ప్రజల గురించి ఆలోచిస్తున్నారు కదా మీరు? అమరావతి అసలు నేను చాలా హర్ట్ అయిపోయాను, అసలు ఏపీ ఇంత ఘోరంగా ఇదైపోతున్నాను. మీరు చాలా యువత వన్ అండ్ ఓన్లీ పర్సన్ హూ ఈస్ గెటింగ్ టెన్స్డ్ అబౌట్ ఏపీ. మీరు తెలంగాణ గురించి కూడా మాట్లాడతారు. తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయింది, తెలంగాణ ఎన్నికలు జరిగే ముందు కూడా ప్రెస్ మీట్ పెడితే అప్పుడు కూడా నేను అటెండ్ అయ్యాను. మిమ్మల్ని క్వశ్చన్ వేశాను నేను, తెలంగాణలో కూడా మీరు తెలంగాణ నుంచి కూడా పోటీ చేసా, మేము ఇప్పుడు కూడా పెడతాం, మీరు ప్రతి చోటు పెడతారు. ఎన్నికలు అయిపోయి ఆ విషయం పక్కన పడిపోయి దాన్ని ఎవరు మిమ్మల్ని దాని గురించి మీ దగ్గర ఎవరు ప్రస్తావించలేదు, అది వేరే విషయం. ఇన్ని కోట్ల గురించి మాట్లాడే కేపాలు 10 రూపాయలు 100 రూపాయలు సభ్యత్వం పేరుతో ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అన్న ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. ఇంకోటి, మీరు ప్రెస్ మీట్లు పెడుతుంటే ఏ టీవీ ఛానల్ రాలేదని చెప్పేసి, శాటిలైట్ ఛానల్స్ రాలేదని చెప్పేసి మీరు డబ్బులు పెట్టి మరి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారని కూడా నాకు తెలిసింది. ఎందుకంత పరిస్థితి వచ్చింది? ఎందుకంత మీ స్థితి అంత దిగజారిపోయింది అనుకుంటున్నారు మీరు? మీ గురించి తెలిసిన ఒకానొక మిత్రుడు, జర్నలిస్ట్ మిత్రులే, ఆయన ఒక పాపులర్ వ్యక్తి, ఆయన పేరు గురించి నేను వంచాలనుకోవట్లేదు, ఆయన కూడా నాకు ఫోన్ చేశారు. శ్వేతారెడ్డి గారు, మిమ్మల్ని నేను రోజు చూస్తుంటాను, చక్కగా ఇంటర్వ్యూలు చేస్తారు, ఎందుకండి మీరు కేపాల్ పార్టీలో చేరారు? ఎందుకండి ఆయనతో మీరు చేతులు కలిపారని అడిగారు. ఏమండి ఎందుకు ఏమైందంటే, నాకు కూడా ఇట్లా ఒక ఆఫర్ వచ్చిందండి, ఎవరైతే పాపులర్ ఉంటారో వాళ్ళ పేర్లు పట్టుకొని మిగతా వాళ్ళని, ఇప్పుడు మీరేదైతే మీటింగ్లో చెప్పారు కదా, మీరు ఎందుకు అసలు నేను శ్వేతారెడ్డి గురించి మీకు అనవసరమైనప్పుడు మీరు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? మహిళలు మిమ్మల్ని అడిగినప్పుడు, బ్రదర్ మీరు ఏం చేస్తున్నారు, బ్రదర్ మహిళల కోసం మీరు ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు, మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి ఫ్రమ్ హిందూపురం కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పి మీరు ఎందుకు నా పేరు ప్రస్తావించాల్సి వచ్చింది? అంటే మీకు ఎక్కడ అనువు అయితే అక్కడ నా పేరు వాడుకుంటారా? మిగతా సందర్భాలు ఎవరు ప్రస్తావించకపోయినా నా టాపిక్ రేపైనా కూడా మీరు చెప్పేస్తారా? ఇది కరెక్ట్ కాదు కేపాల్ గారు. అండ్ కొంతమంది చెప్తున్నారు మీకు ఆల్రెడీ బైపోలార్ డిజార్డర్ ఉందని చెప్పేసి, మీరు పిచ్చిగా మాట్లాడతారని చెప్పేసి, మీకు మెంటల్ ఎక్కిందని చెప్పేసి, మీరు ఎప్పుడు ఏది మాట్లాడతారో కూడా తెలియదని చెప్పేసి, ప్రశ్నించే జర్నలిస్టుల మీద కూడా మీరు కయ్యమని పోతారని చెప్పేసి,
అసలు జర్నలిస్ట్ క్వశ్చన్ చేసే టైం కూడా ఇవ్వకుండా మొత్తం మీరు చెప్పాలనుకున్నప్పుడు మీరు వీడియోలు చేస్తారు కదా, బాతుకప్పుల్లో కూర్చొని బ్రష్లు చేసుకుంటూ లేకపోతే ఇంకేదో చేసుకుంటూ మీరు 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 వీడియోలు రిలీజ్ చేస్తారు కదా, లేకపోతే మీ 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 గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళతో కారుల్లో పోతూ మొన్నైతే చెప్పారు కదా మీరు, క్రైమ్ హార్ట్ ఆఫ్ ఇండియానా? మీరొక్కళ్ళే క్రైమ్ హార్ట్ ఆఫ్ ఇండియానా అండి? మీరొక్కళ్ళే దేశం కోసం? నాకు అర్థం కావట్లేదు. అందరూ దేశం కోసం ఏడుస్తారు, ప్రతి ఒక్కరు దేశం కోసమే ఆలోచిస్తారు. దేశం కోసం ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి ఎవరో నాకు అర్థం కావట్లా. మీరొక్కళ్ళేనా? కేపాల్ గారు, ఎన్జిఓ సంస్థలు చాలా ఉన్నాయండి. ఈరోజు క్రిస్టియన్ కమ్యూనిటీ అవమానపడే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు. మీరు గుర్తిస్తున్నారో లేదో దాన్ని. చాలా మంది క్రిస్టియన్ సోదరీమణులు నాకు ఫోన్ చేసి చెప్పుకుంటున్నారండి, మేడం ఏంటి మేడం ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు, రాజకీయాల్లో దేవుడిని ఎందుకు కలుపుతున్నారు, దేవుడి చుట్టూ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్ యు ఆర్, నాకు తెలుసు. కానీ మీరు దేవుడి గురించి ప్రీచెస్ ఇస్తున్నప్పుడు, దేవుడి గురించి స్పీచ్లు ఇస్తున్నప్పుడు, ప్రతి సండే చర్చిల్లో మాట్లాడుతున్నప్పుడు దేవుడి గురించి మాట్లాడండి, దేవుడి బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడండి. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎంతమందికి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారో దాని గురించి మాట్లాడండి. బట్ రాజకీయాల్లో, ప్రెస్ మీట్లలో, సెల్ఫీల్లో, వీడియోల్లో మీరు ఎందుకంటే దేవుడి గురించి మాట్లాడుతున్నారు? మొన్న ఒక వైజాగ్ మీటింగ్ లో ఈ మధ్య కొత్తగా ఒక ఆయన కనిపిస్తున్నారు, మీ పక్కన నామాలు పెట్టుకొని బోడుగుండు పెట్టుకొని ఒక ఆయన కనిపిస్తున్నారు. ఓకే, మీరు ప్రతి కులానికి ఆహ్వానం పలుకుతారు. కమ్మ అంటారు, కాపు అంటారు, రెడ్డి అంటారు, బ్రాహ్మణ అంటారు, వైశ్య అంటారు, బలజ అంటారు, ఎస్సీ అంటారు, ఎస్టీ అంటారు, బీసీ, ఇంకా బీసీలో సబ్ డివిజన్లు, అన్ని కులాలు ఆహ్వానమే అంటారు. మీరు దేవుడి గురించి ఎందుకు ప్రస్తావిస్తారు? అంటే అందరూ అనుకున్నట్టుగా మీరు భారతదేశాన్ని మొత్తం క్రిస్టియన్మయం చేయాలనుకుంటున్నారా? మత మార్పులు ఏమైనా చేయాలనుకుంటున్నారా? నేను ఇంటర్వ్యూ వచ్చిన ప్రతి ఛానల్లో నన్ను ఇదే క్వశ్చన్ వేశారు, మేడం మీరు రెడ్డి కమ్యూనిటీ కదా, ఆయన పార్టీలో చేరితే ఆయన మొత్తం ఇట్లా మత మార్పిడులు ఎంకరేజ్ చేసేటట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు, ప్రజాశాంతి పార్టీ ఈజ్ ఎ క్రిస్టియన్ పార్టీ అని చెప్పి అందరూ అనుకుంటున్నారంటే నేను ఒకటే సమాధానం చెప్పా. మీరు ఫేస్బుక్ లైవ్ చేశారు కదా, నన్ను ఒక్కసారిగా హిందూపురం కాన్స్టిట్యుయెన్సీ నుంచి సిస్టర్ శ్వేతారెడ్డి నిలబడుతున్నారు అని అనౌన్స్ చేసిన తర్వాత, మీకు గుర్తుందో లేదో పాపం గుర్తు చేస్తున్నా, ఫేస్బుక్ లైవ్ ఇచ్చారు కదా, ఆ ఫేస్బుక్ లైవ్ లో మీరు అన్ని కులాల వారిని అండ్ అమలాపురం నుంచి లక్ష్మీ తులసి అనే అమ్మాయిని కూడా మీరు నిలబెట్టారు. లక్ష్మీ తులసి పరిస్థితి ఏమన్నా చెప్పండి. లక్ష్మీ తులసి పాపం నాలాగా మిమ్మల్ని ప్రశ్నించలేదు, నాలాగా షీఈ్ నాట్ ఎ జర్నలిస్ట్, నాలాగా తన జనాలకు తెలియదు కాబట్టి శ్వేతారెడ్డిని ఫోకస్ చేశారా? శ్వేతారెడ్డిని టార్గెట్ చేశారా? ఓకే రైట్, శ్వేతారెడ్డి మొదట ఎమ్మెల్యే అభ్యర్థి ఫ్రమ్ హిందూపురం కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పారు. నెక్స్ట్ వెంటనే మీ పక్కనున్న అమలాపురం కాన్స్టిట్యుయెన్సీ నుంచి కాపు కమ్యూనిటీకి చెందిన లక్ష్మీ తులసి పేరు అనౌన్స్ చేశారు. లక్ష్మీ తులసి ఎంతవరకు సభ్యత్వాలు నిర్వహించింది, లక్ష్మీ తులసి ఎంతవరకు యాక్టివిటీస్ చేస్తుంది అమలాపురంలో, మీరు అడిగి తెలుసుకున్నారా? ఆమె గురించి మీటింగ్ లో ఎందుకు ప్రస్తావించట్లేదు? నాట్ ఓన్లీ శ్వేతారెడ్డి, నాతో పాటు లక్ష్మీ తులసితో పాటు మీరు చాలా మందిని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళంతా కూడా అభ్యర్థులే అని ప్రకటించారు. అందులో కొంతమంది కోఆర్డినేటర్స్ ఉన్నారు, కొంతమంది అంటే ప్రజలు పిచ్చాలనుకుంటున్నారా? మీలాగా మెంటల్ ఎక్కింది అనుకుంటున్నారు ప్రజలకి? అమ్మా, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, పార్టీ ప్రతినిధులు అందరికీ నేను ఒకటి చెప్తున్నా, ప్రజాశాంతి పార్టీ, ది సో కాల్డ్ ప్రజాశాంతి పార్టీ సృష్టికర్త కే పాల్ గారు ఆయన ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇంకేదో పబ్లిసిటీ తెచ్చుకోవాలనో ఇంకేదో నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను తెలుసు, నా టైం వేస్ట్ చేసుకొని నా ఇంటర్వ్యూలు పక్కన పెట్టి ఈ కేపాల్ గారి గురించి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని నాకే బాధగా ఉంది. ఎందుకు వచ్చిందంటే ఆయన నోరు జారారు, టార్గెట్ పెట్టిన టైం ఫినిష్ కాకుండానే ఇలా చేశారు. కేపాల్ని అభిమానించే వ్యక్తులందరికీ నేను ఒక, ఎస్పెషలీ క్రిస్టియన్ సోదరులు మరీ జాగ్రత్తగా ఉండండి. మీరందరూ అనుకుంటున్నట్టుగా వైసీపీ ఓట్లు చీల్చే ప్రయత్నమో లేకపోతే ఇంకో పార్టీ ఓట్లు చీల్చే ప్రయత్నమో నాకు తెలియదండి. ఇందులో రాజకీయాల వ్యవహారాలు ఎంతవరకు ఉన్నాయో నాకు తెలియదు. కానీ
క్రిస్టియన్ సోదరులు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే క్రిస్టియన్ సోదరులు ఈ రోజు మీరు అన్ని మతాల వాళ్ళని సో కాల్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ గారు పక్కన కూర్చోబెట్టుకుంటున్నప్పుడు క్రిస్టియన్ సోదరుల మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయని మీరు అనుకుంటున్నారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Please watch and share Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.